ఇండియాస్ మోస్ట్ వైలెంట్ ఫిలిం. కెమెరా, యాక్షన్, ఎడిటింగ్, పర్ఫార్మెన్స్, స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాపర్ గా తీశారు మూవీ. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమ్ అవుతుంది కిల్ మూవీ. సారీ మార్కో అన్నారు, కిల్ గురించి చెప్తున్నారు. కానీ మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ కిల్లే కదా, మార్కో ఎందుకు వచ్చింది మధ్యలో? హియర్ ఇస్ అ మూవీ రివ్యూ ఆఫ్ మార్కో. మలయాళం మూవీ ఉన్ని ముకుందన్ లీడ్ రోల్ గా చేశారు. ఈయన మన తెలుగులో కూడా యాక్ట్ చేశారు బాగమతి మూవీలో విత్ అనుష్కతోని. మార్కో స్టోరీ ప్లాట్ వస్తే బ్లైండ్ పర్సన్ అయిన విక్టర్ ని అతి దారుణంగా విలన్స్ చంపేస్తే తన అన్నైన మార్కో వాళ్ళ మీద రివెంజ్ ఎలా తీసుకున్నాడనే పాయింటే సినిమా అంతా ఉంటది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లాగ్ మీద లాగ్, దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఉంటుంది సినిమా అంతా. ఫస్ట్ హాఫ్ స్కిప్ చేసినా గానీ సెకండ్ హాఫ్ ఈజీగా చూడొచ్చు. క్లైమాక్స్ ఆఫ్ ఫైట్ తప్ప సినిమా అంతా సోసోగా ఉంటది. ఏదో వాంటెడ్లీ స్టోరీ నడిపించాలి, ఫైట్స్ రావాలి అని ఫస్ట్ హాఫ్ అంతా ఉంటది. అనుకుంటే హీరో ఫస్ట్ హాఫ్ లో అందరం చంపేస్తే సినిమా స్టోరీ అయిపోతుంది. సో వాంటెడ్లీ అందరికి ఛాన్స్ ఇస్తా ఉంటాడు. మళ్ళీ వాళ్ళు వచ్చి వీని కొట్టడం, వీళ్ళు వాని కొట్టడం. అట్లీస్ట్ క్లైమాక్స్ లో కూడా ఏదో వాంటెడ్ గా ఎక్కువ ఎక్స్పోజ్ చేద్దాం వైలెన్స్ అనే ఫీలింగ్ తో ఉన్నట్టు అనిపించింది. సరే విలన్ వచ్చాడు, ఫ్యామిలీ మొత్తం చంపేశాడు. అట్లీస్ట్ హీరో అప్పుడే ఇమీడియట్ గా వెళ్లకుండా ఓ 2 days ఆగి కొంచెం ట్రైన్ అప్ అయ్యి, యాక్చువల్ చూస్తాం కదా ఇంగ్లీష్ మూవీస్ లో అట్లీస్ట్ బెడ్ రెస్ట్ తీసుకునే వెళ్తారు. కానీ దీంట్లో అప్పటిదాకా అందరం చంపిన దాకా వెయిట్ చేసి, సరే ఇప్పుడు అందరం చంపేశారు కదా, ఇప్పుడు నేను వెళ్ళి చంపాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకెళ్లి లాస్ట్ కి విలన్ చంపడం. ఇదో రెగ్యులర్ ఫార్మాట్, రెగ్యులర్ రొటీన్ టెంప్లెట్, రివెంజ్ డ్రామా. ఇంటర్నెట్ మొత్తం కిల్ మూవీతో కంపేర్ చేస్తున్నారు. బట్ కిల్ మూవీ వేరు, మార్కో వేరు. కిల్ మూవీలో హీరో ఎనర్జీ కమాండ్ అనమాట. అట్లా ఒక చిన్న ట్రైన్ లో కెమెరా గానీ యాక్షన్స్ గానీ కంపోజ్ చేయడం చాలా కష్టం. సో అంత చిన్న స్పేస్ లో ఫైట్ ని కంపోజ్ చేయడం, స్టోరీని విత్ ఇన్ ద లైన్ నడిపించడం, ఎంగేజ్ చేయడం చాలా బాగుంటది కిల్ మూవీ. కానీ ఇక్కడ ఒక గ్యాంగ్స్టర్ పాయింట్ ఆఫ్ లో తీసుకెళ్లి నా చిన్నప్పుడు ఫైట్ చేసుకొని, ఇంకా రివెంజ్ ఉంది కదా ఇప్పుడు ఎందుకు చంపడం, తర్వాత చంపుతాం, క్లైమాక్స్ దాకా తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది మనకి. ఇదంతా వైలెంట్ ఫిల్మ్ ఏం కాదు. అపార్ట్ ఫ్రమ్ క్లైమాక్స్ ఒక చిన్న ఫైట్ తప్ప మిగతా అంతా నార్మల్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. జస్ట్ టెక్నికల్ వాల్యూస్ అంతా బాగున్నాయి. ఉన్ని ముకుందన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బట్ జస్ట్ నార్మల్ మూవీ. దీనికి అంత హైప్ ఇచ్చి పిఆర్ టీమ్ ఎందుకు లేపారో నాకే తెలియదు. జస్ట్ వన్ టైం వాచబుల్ ఫర్ యాక్షన్ లవర్స్. మిగతా వాళ్ళందరూ లైట్ తీసుకోవాలి, ఎందుకంటే క్లైమాక్స్ లో మరీ ఘోరంగా ఉంటాయి సీన్స్, 2-3 సీన్స్. సో ఫ్యామిలీతో కూడా చూడలేము. ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ ఫర్ యాక్షన్ లవర్స్ అంతే. మిగతా వాళ్ళు చూసారంటే ఎందరా బాబు ఎందుకు కొట్టుకుంటున్నారో కూడా అర్థం కాదు మనకి. అండ్ ఆల్సో గైస్, అందరు వీడియో చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా కంటెంట్ ఎలా ఉందో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మీ. అండ్ దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.